ఆనాడు నేను బీసీ సింహగర్జన కార్యక్రమంలో బీసీల సమస్యల గురించి, బీసీల డిమాండ్ల గురించి మాట్లాడుతూ ఈ డిమాండ్లకు కేవలం బీసీలు మాత్రమే కాదు మిగిలిన అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి అనే అంశం గురించి మాట్లాడుతూ కాపుల గురించి, దళితుల గురించి, క్షత్రియుల గురించి, బ్రాహ్మణుల గురించి, వైశ్యుల గురించి మాట్లాడుతూ కాపు నాయకుడు ఆనాడు ఏ విధంగా అయితే పోరాటం చేస్తే కుట్ర పన్ని నిర్దాక్షిణ్యంగా కాపు నాయకుడు స్వర్గీయ వంగవీటి రంగా గారిని హత్య చేశారని నేను తెలియజేస్తే దానికి వెంటనే తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ మీడియా స్పందిస్తూ వంగవీటి మోహన్ రంగా గారిని చంద్రబాబు నాయుడు హత్య చేశారు, లేదంటే తెలుగుదేశం పార్టీ హత్య చేశారని చెప్పి రామచంద్ర యాదవ్ ప్రకటన ఇచ్చారంటూ నా మీద తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారు. నేను ఆనాడు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. బహుజనుల కోసం, అన్ని వర్గాలను ఏకం చేయడం కోసం ఆనాడు వంగవీటి రంగా గారు పోరాటం చేస్తే కుట్ర పన్ని కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు ఆయన్ని హత్య చేశారంటే ఆ పార్టీ మాదే, ఆ నాయకుడు మావాడే అంటూ తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టుకుంటూ ఈ రోజు అనేక రకాలుగా నా మీద ఆరోపణలు చేస్తున్నారంటే మీకు మీరే సర్టిఫై చేస్తున్నారు. వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ, చంపింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని నేను చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు.